ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ద రేట్ ఆఫ్ change of temperature of a body, the rate of change of temperature of a body is directly proportional to the difference of the temperatures of the body and surrounding medium. Okay, and that of the surrounding medium. So the rate of change of temperature of a body is directly proportional to the difference of the temperatures of the body and that of surrounding medium. Okay, so మనం ఈ విధంగా తీసుకుందాం. Let theta be the temperature of the body at a time t. ఒక టీ టైంలో టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, మనం బాడీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని మనం తీటాగా తీసుకుందాం. తీటా నాట్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం. సో సరౌండింగ్ మీడియం అంటే జనరల్గా ఎయిర్ అనేది మనకు మీడియంగా ఉంటుంది. Therefore, the rate of change of temperature of a body. So, temperature of the body మనం తీటాగా తీసుకున్నాం. దాంట్లో rate of change అంటే ఈ విధంగా ఉంటుంది. Therefore, d theta by dt. Rate of change in the temperature of the body అంటే d theta by dt గా తీసుకోవాలి. Is directly proportional to the difference of the temperatures of the body and that of surrounding medium. So, temperature of the body theta, temperature of the surrounding medium theta naught. సో వీటి యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ అది. సో మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రీప్లేస్ చేసినట్లయితే, తీసివేసినట్లయితే డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ థీటా మైనస్ థీటా నాట్, వేర్ కే ఈజ్ పాజిటివ్. కే అనేది ఒక పాజిటివ్ కాన్స్టెంట్ అది. సో మైనస్ అనేది ఇది న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ కాబట్టి, సో కూలింగ్ పర్పస్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్. ఓకే, సో మనం వేరియబుల్స్ని సపరేట్ చేసుకుందాం. డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే డిటి. ఓకే, నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అనేది కాన్స్టాంట్, ఇంటిగ్రల్ డిటి ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్. సో ఇంటిగ్రల్ ఇక్కడ థీటా అనేది వేరియబుల్, సో ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ మోడల్లో ఉంది ఇది. సో ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, దట్ మీన్స్ లాగ్ థీటా మైనస్ థీటా నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. ఇంటిగ్రల్ డిటి మీన్స్ టీ ప్లస్ సి. సో ఇక్కడ బేస్ ఈ అనేది ఉంటుంది. సో దీన్ని మనం లాగర్థంని రీప్లేస్ చేసినట్లయితే థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి. సో ఇది మనకి ఒక పర్టికులర్ టైం దగ్గర ఒక బాడీ యొక్క టెంపరేచర్ని తెలుసుకోవచ్చు. లేదంటే సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. సో ఇదే ఈక్వేషన్ని వేరొక విధంగా కూడా చూడవచ్చు. లెట్
theta is equal to theta 1. Be the temperature of the body at T is equal to 0. T is equal to 0 అయినప్పుడు బాడీ యొక్క టెంపరేచర్ని మనం థీటా ఈజ్ ఈక్వల్ థీటా 1గా తీసుకుందాం. సో అప్పుడు మన ఈక్వేషన్ 1 మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాగ్ సో థీటా ప్లస్లో థీటా 1 వచ్చేస్తుంది. థీటా 1 మైనస్ థీటా 0 ఈజ్ ఈక్వల్ టు సో టీ అనేది 0 తీసుకోవడం ద్వారా ఇది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 0 ప్లస్ సి. Therefore, C is equal to log theta 1 minus theta 0. దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 log theta minus theta 0 is equal to minus kt plus log theta 1 minus theta 0. సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. లాగ్ థీటా మైనస్ థీటా 0 మైనస్ లాగ్ థీటా 1 మైనస్ థీటా 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. సో ఇది లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ మోడల్లో ఉంది. సో లాగ్ ఎం బై ఎన్ లాగ్ థీటా మైనస్ థీటా 0 బై థీటా 1 మైనస్ థీటా 0 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ బేస్ ఈ ఉంటుంది. సో ఇప్పుడు మనం లాగర్థమ్స్ని తీసేసినట్లయితే థీటా మైనస్ థీటా 0 బై థీటా 1 మైనస్ థీటా 0 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. థీటా మైనస్ థీటా 0 ఈజ్ ఈక్వల్ టు థీటా 1 మైనస్ థీటా 0 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. Therefore finally we get theta is equal to theta 0 plus theta 1 minus theta 0 into e power minus kt. So this equation gives the temperature of the body at a time t. Okay, ఒక పర్టికులర్ టైంలో టెంపరేచర్ ఆఫ్ ది బాడీ తెలుసుకోవాలంటే మన ఈక్వేషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా 0 ప్లస్ థీటా 1 మైనస్ థీటా 0 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సో దీన్ని కూడా మనం తీసుకొని చూడొచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా 0 ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి.